బీహార్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. దీంతో ప్రచారంపై దృష్టి పెట్టాయి పార్టీలు. బీహార్లో మొత్తం 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్లో 121 సీట్లలో పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 122 సీట్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ పార్టీలు సీట్ల పంపకం పూర్తి చేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ, జేడీయూ పార్టీలు చెరో 101 సీట్లలో పోటీ చేస్తున్నాయి. మరోవైపు మహాగఠబంధన్లో సీట్ల షేరింగ్ కొలిక్కి రాలేదు. చర్చలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు కూటమి నేతలు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. దీంతో ప్రచారంపై దృష్టి పెట్టాయి పార్టీలు. బీహార్లో మొత్తం 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్లో 121 సీట్లలో పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 122 సీట్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ పార్టీలు సీట్ల పంపకం పూర్తి చేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ, జేడీయూ పార్టీలు చెరో 101 సీట్లలో పోటీ చేస్తున్నాయి. మరోవైపు మహాగఠబంధన్లో సీట్ల షేరింగ్ కొలిక్కి రాలేదు. చర్చలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు కూటమి నేతలు. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, బీహార్ ఫస్ట్ ఫేజ్ నామినేషన్లు అయిపోయి అప్డేట్స్ ఏంటి? మహాగఠబంధన్ పరిస్థితి ఏంటి? ఎక్కడ చిక్కుముడి పడింది? అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు మరొక కీలక ఘట్టం ముగిసింది. ఈ రోజు తోటి నామినేషన్ల చివరి రోజు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆల్మోస్ట్ అందరూ ఎవరైతే సీట్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, సీట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్ దాఖలు చేశారు. విఐపీల ఫ్లోటింగ్ అంతా కూడా ఎక్కువ ఉంది ఈరోజు బీహార్కి సంబంధించి. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలామంది అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ సీఎం కావచ్చు, లేకపోతే మధ్యప్రదేశ్ సీఎం, ఇట్లా బీజేపీకి సంబంధించిన కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఈరోజు నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక ఇవాటితోటి నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. రేపటి నుండి స్క్రూటినీ ఉంటుంది. 20వ తారీఖు నాటికి లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రా చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఆ రోజు కట్ ఆఫ్ డేట్గా ఉంది. ఇక మహాగఠబంధన్ విషయానికి వస్తే ఇప్పటికీ కూడా సీట్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి పంపకాలు అనేది కూడా జరగలేదు. చర్చలు జరుగుతున్నాయి. మొన్న తేజస్వి యాదవ్ ఆల్మోస్ట్ ఒక 31 అవర్స్ డెడ్ లైన్ కూడా విధించారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతోటి చర్చలు అనేది కూడా సాగుతున్నాయి. కొన్ని సీట్లలో పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆ చర్చలకు సంబంధించినటువంటి ప్రతిష్టంభన కొనసాగుతుంది. బట్ మహాగఠబంధన్గానే ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. కాబట్టి నిన్న ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి మొత్తంగా ఒక విడత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాబితా విడుదల చేశారు. 45 మంది అభ్యర్థులు. అందులో సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు, ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. పూర్తి స్థాయి ఒక చర్చలు జరిగిన తర్వాత ఒకవేళ ఎక్కడైనా నామినేషన్స్ వేసినా విత్డ్రా చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చర్చలు అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. ఇక ప్రచారం పైన మేజర్గా పొలిటికల్ పార్టీస్ కాన్సన్ట్రేట్ చేశాయి. ఓవైపు వారికి సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి రూపకల్పన పైన దృష్టి సారిస్తూనే మరోవైపు నామినేషన్లకు సంబంధించి ఈ రోజు వరకు కూడా ఉంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ర్యాలీలు కావచ్చు. ఎందుకంటే ప్రతి క్యాండిడేట్ కూడా నామినేషన్స్ దాఖలు చేసేటువంటి సందర్భంలో వారి స్ట్రెంగ్త్ను చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగానే ఇటు ప్రజల్ని జనసమీకరణ చేయడంతో పాటు కేంద్ర స్థాయిలో ఎన్డీఏకి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల్ని లేకపోతే ఆ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులను నామినేషన్ల కార్యక్రమాలకి తీసుకొచ్చుకుంటున్నారు. ఇక మహాగఠబంధన్కి సంబంధించి కీలకంగా ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి సీట్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఎందుకంటే పూర్తి స్థాయిలో తెగలేదు. ఇటు రాహుల్ గాంధీ లేకపోతే మిగతా పార్టీలకు మిగతా మహాగఠబంధన్లో కీలకంగా ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా ఈరోజు పాల్గొనలేదు. కేవలం తేజస్వి యాదవ్ అక్కడ స్థానికంగా ఉన్నారు. ఆయన సంబంధించినటువంటి ఆర్జేడీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి నామినేషన్స్ వాటిపైన ఆయన ఫోకస్ చేశారు. మిగతా వాటికి సంబంధించి 1-2 రోజుల్లోనే పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్ని సీట్లలో మహాగఠబంధన్కి సంబంధించి ఆర్జేడీ ఎక్కువ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది. లాస్ట్ టైం వారికి పోటీ చేసినటువంటి స్థానాల్లో ఆల్మోస్ట్ అన్ని ఏం తక్కువ కొద్ది స్థానాల్లో మాత్రమే ఓడిపోయింది. మిగతా స్థానాల్లో ఆర్జేడీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి కొంత ఎక్కువ సీట్లను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో ఈసారి కొంత గ్రాఫ్ పెరిగింది
కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు అనేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలకు సంబంధించి కొంత ఎక్కువ స్వీట్స్ ఎక్స్పెక్ట్ చేయడంతో ఈ ప్రతిష్టంభన అనేది ఉంది. 1-2 రోజుల్లోనే వాటికి సంబంధించినటువంటి ఆ ప్రతిష్టంభన తొలగేటువంటి అవకాశం ఉంది. సౌజన్య.